ఛానల్ ఏఎల్ఎంఏ క్రేజీ ఫుడ్ ఈటింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఏముందో మా అక్క అయితే చెప్తుంది. ఇదేంటి మామిడికాయ పప్పు, క్యాప్సికమ్ కర్రీ, అన్నం, పాపడం, అలాగే బౌల్ నిండా గడ్డ పెరుగు అనమాట. ఇందులోనే తోడేసింది. మీరు అందరూ నేనే చెప్తా అనుకున్నారు కదా, ఒక్కడేసారి మాట చేంజ్ చేసేసరికి అందరూ ఇదేంద్రా అనుకున్నారు కదా, ఇదే అది. ఇప్పుడు వచ్చేసి మనం రేసుకుని పెట్టుకోబోతున్నాం. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 ఇంకా 3, 2, 1 అంది. ఇన్ ద కౌంట్ ఆఫ్ అన్న ఎందుకంటే కలిపినాం. 3, 2, 1. అయితే ఫస్ట్ మామిడికాయ పప్పుతో అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇంకా చాలా అందులో బాగా పిల్ల ఉంది. మస్తుంది ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు అయితే. ఇలా బలుగు బాగుంటుంది, చాలా బాగుంటుంది. పప్పులో కాదు ఎందులోకైనా బాగుంటుంది నాన్న. పప్పు మామిడికాయ పప్పుతోటి అన్నమాట. ఇంకా ఒక విషయం చెప్పాలా మీకు, పండిన మామిడికాయ పెరుగు తింటే మస్తు ఉంటుంది కాంబినేషన్. పండిన మామిడికాయ పాలు కూడా బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది నిజం. కాదు పండని మామిడికాయ పాలలో పోసుకుంటే బాగుంటుంది. పండలేని మామిడికాయ రా మ్యాంగో తిని రా మ్యాంగోలా ఎండు కారం వేసుకొని ఉప్పు వేసుకొని చల్లుకొని తింటే మస్తు ఉంటుంది టేస్ట్. అదేంటి మస్తుంది ఫ్రెండ్స్. ఇలా మా అమ్మాయికి నచ్చింది మామిడికాయ పప్పు. ఇలా పుల్లగా ఉండాలన్నమాట మా పిల్లలకి. కొంచెం మా అబ్బాయి ఏమో కొంచెం పులుపు తక్కువ తింటాడు, మా అమ్మాయి ఏమో కొంచెం ఎక్కువ తింటుంది అనమాట. నాలాగా నాకు కూడా పులుపు అంటే చాలా ఇష్టం, కానీ అది చింతపండుతో కాకుండా ఇలా మ్యాంగో అయినా లెమన్ పులిహోర కూడా పుల్లగా చేస్తే బాగుంటుంది అట్లా అనమాట. పోహా కానీ చాలా ఇష్టం అన్నమాట. మా అబ్బాయికి కొంచెం పులుపు ఎక్కువ ఉంటే తినలేడు, తక్కువ ఉండాలంటాడు, కానీ పాపం వీడియో కోసం తినేస్తుండు. మా అబ్బాయి కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి అంత ఈజీగా తిని పెడుతున్నారు కదా, మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. నా పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ తింటున్నప్పుడు ఇది టొమాటో క్యాప్సికమ్ అనమాట. చూస్తుంటే మంచిగా ఉన్నట్టుంది. వస్తుంది ఫ్రెండ్స్. నార్మల్గా క్యాప్సికమ్ కర్రీ అంటే కారం ఉండదు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం కారం ఉంది, కాకపోతే బాగుంది. ఈరోజైతే ఎవరు విన్నర్ అనేది చూసేసేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయింది ఆల్మోస్ట్. ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మేమైతే ఈ వీడియోలు మేము జస్ట్ కేవలం మనీ కోసం మాత్రమే చేస్తున్నాం వీడియోస్. ఎందుకంటే మాకైతే అంటే మేము ఏదో ఒక విధంగా మనీ అయితే సేవ్ చేసుకోవాలనుకున్నాం. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే అనుకుంటారు కదా ఫ్రెండ్స్, ఏదో అవసరానికి ఉపయోగపడతాయి అనుకుంటారు కదా. మేము కూడా అంతే, అందులో మేము కూడా ఒకరం అనమాట. వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఒకరు కామెంట్ పెట్టారనమాట. వీడియోస్ పిల్లలు చేస్తున్నారు, అంత తింటున్నారు, మీకేమవ్వదా అది అని చెప్పి పెట్టారు. అయితే మాకైతే మేము రోజు జెన్యున్గా ఇంట్లో ఎలా తింటామో ఏ విధంగా ఉంటామో అలాగే పెడుతున్నాం ఫ్రెండ్స్. మేము చెప్తున్నాను 100%, 99% మేమైతే మనీ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాం. ఎవరండి మనీ కోసం చేయరు, ఎవరైనా అంతే ఆల్మోస్ట్. కాకపోతే అందరు నిజాలు చెప్పరు. మేము మాత్రం ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం. మేము నచ్చితే, మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఖాళీ టైం ఉన్నప్పుడే వీడియో తీస్తారు ఫ్రెండ్స్, వాళ్ళకి నచ్చినప్పుడే వీడియో చేస్తారు, అప్పుడే మేము వీడియో పెట్టేస్తాం.
ఓకే ఫ్రెండ్స్, సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నేనైతే విన్నర్ అయిపోయినా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.